ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? బాగుంటారు. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే సరిపోదా శనివారం మూవీ రివ్యూ అయితే నేను చెప్తున్నాను. మూవీ రివ్యూ ఎందుకు చెప్తున్నానంటే సినిమా వచ్చి 4 days అవుతుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా ఒక 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు రివ్యూ చెప్తున్నాడని మీరు అనుకుంటారు, కానీ రివ్యూ చెప్తున్నాను ఎందుకంటే సినిమా మీద కొంతమంది పకోడీగాళ్ళు చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ పకోడీగాళ్ళని వేసుకోవడానికి వచ్చాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మూవీ ప్లాట్ వచ్చేసి అబ్బాయికి విపరీతమైన కోపం, కానీ అది ఎలా చూపెట్టాలి, రోజు చూపిస్తే అది వేరే రకంగా అవుతుంది. తనకు సఫర్ అవుతాడు కాబట్టి వాళ్ళ అమ్మ వాటిని కోపం మొత్తం వారంలో ఒకరోజు తీర్చుకోవాలి అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ వారమే శనివారం. ఇదైతే మూవీ ప్లాట్. దీంతో మూవీ ఎలా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అసలు నాకు చూసినట్టు కూడా అనిపించలేదు. అంత స్పీడ్గా, అంత ఎనర్జెటిక్గా, అంత ఇంట్రెస్టింగ్గా మూవీ అయితే ముందుకెళ్ళిపోయింది. ఫస్ట్ అమ్మ సెంటిమెంట్ కానీ, ఎస్జే సూర్య గారి ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. బీజిఎం అయితే బీమ్స్ జాక్ సంథింగ్ ఎవరో ఇచ్చారు మ్యూజిక్. మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం. ఆర్ఆర్ అసలు పిచ్చి దొబ్బిచ్చాడు. మీరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆత్రేయ గారు, మీరు మామూలోడు గారండి. మీరు రివెంజ్ తీసుకుంటారని తెలుసు, కానీ ఎంతగానో తీసుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అసలు బాగా చేశారు. అంటే సుందరానికి మీకు ఎంత పెద్ద ఫ్లాప్ ఇచ్చారో ఈరోజు సరిపోదా సినిమాకి అంత పెద్ద హిట్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు. అంతే, ఎవరికైనా మండేలాగా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సరిపోదా శనివారం గుడ్ మూవీ, అంటే సుందరానికి ఈజ్ ఆల్సో గుడ్ మూవీ. ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ సినిమా. మరి జనాలకి ఎందుకు ఎక్కలేదు నాకు తెలీదు. నెక్స్ట్ ఈ సరిపోదా శనివారం అయితే చాట్ బస్టర్ అండి. సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఎక్కడా లేదండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ, కామెడీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీలో. నాని అన్న చించి అవతలేసేవన్నా సినిమాని. ఈ సినిమాలో పెద్ద క్యాస్ట్ కూడా ఉండదండి, ఒక 10 members క్యాస్ట్. అందులో ఇద్దరికి, ఆ కల్లుకి హీరోయిన్కి, ఈ ముగ్గురికే సీన్స్ నడుస్తూ ఉంటాయి. మధ్యలో సాయి కుమార్ గారు వస్తారు. వీళ్ళలోనే సినిమా నడుస్తుందండి. మనకి ఎటువంటి డైవర్షన్ ఉండదు, డీవియేషన్ ఉండదు, మధ్యలో అనవసరమైన సోది ఉండదు, అనవసరమైన పాటలు ఉండవు. 2 hours 15 minutes వితౌట్ సాంగ్స్ ఆయన సినిమా నడిపాడంటే. సాంగ్స్ ఉన్నాయి, ఒక 2 songs ఉన్నాయి. ఆర్ఆర్ సాంగ్, శివతాండవే సాంగ్, ఇంతే. దీంతో 2 hours 15 minutes మినిమం బోర్ కొట్టకుండా సినిమా సూపర్గా నడిపాడు. ఇంకొన్నారు కదా మన పకోడీ బ్యాచ్. అరే అసలు మీకు సినిమా గురించి తెలుసా తెలీదా? తెలియక మాట్లాడతారా, లేకపోతే నాకు తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడతారా? నాకు అర్థం కాదురా మీ గురించి. ఒకడు పేపర్ పట్టుకొని చెప్తాడు. నేను అతను ఫోటో డిస్ప్లే చేస్తాను మీకు. పేపర్ పట్టుకొని 190 subscribers వచ్చారు భయ్యా, మీరు సబ్స్క్రైబ్ వస్తే 200K సబ్స్క్రైబ్ వెళ్ళిపోద్ది. నువ్వు ఇట్లాంటి పకోడీ రివ్యూలు ఇస్తే 200 కాదు కదా, ఆ 190 కూడా పోయి 0కి వస్తావు. అర్థమైందా? ల్యాగ్ ఉండకూడదా? ల్యాగ్ లేకుండా ఏ సినిమా ఉంది చెప్పు నువ్వు బ్రో. నేను ఆ ఫోటో డిస్ప్లే చేస్తున్నా, మీరు చూడండి పక్కన. ల్యాగ్ లేకుండా ఎక్కడుంది బ్రో? ఏ సినిమా ఉంది బ్రో? నీకు మినిమం ల్యాగ్ లేకుండా సినిమా 2 hours 15 minutes నడపాలంటే మినిమం ల్యాగ్ కూడా అండర్ వాటిని కొన్ని సీన్స్ అవి, ఆ సీన్కి నెక్స్ట్ సీన్కి కనెక్ట్ ఉంది కాబట్టి ఆ సీన్ పెట్టారు. దాన్ని ల్యాగ్ అనుకుంటున్నామా నువ్వు? ఇంకొక ఆయన హెడ్సెట్ పెట్టుకొని మంచి సెటప్ పెట్టుకుంటాడు, మధ్య ముందు మైక్ పెట్టుకొని, ఇక భూ ప్రపంచంలో రివ్యూ ఎవరికి రాదు నాకే వచ్చు అన్నట్టు చెప్తాడు. సరిపోదా శనివారం, సరిపోయిందా శనివారం, సరిపోలేదా నీకు? ఒరే, మీరు కానీ ఇండస్ట్రీకి వస్తే థియేటర్లు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాల్సిందే ఒక్కొక్కడు. ఈసారి వివేకాత్రేయ గారు కానీ, రాజమౌళి గారు కానీ, ఇంకా అదర్ డైరెక్టర్స్ కానీ సినిమా గురించి బాగుంది అని తెలిసిన తేడాగా మాట్లాడినోడికి ఒక్కొక్కడికి కెమెరాలు చేతిలో పెట్టి ఒక సినిమా తీయమని చెప్పాలి. అప్పుడు తెలిసి వస్తుంది మీకు. మీరు ఎలాంటి వాళ్ళు అంటారా నాకు అర్థం కాదు. బాహుబలిలో కూడా బొక్కలెతికే బొకడగాలు మీరు, అంత ప్రబుద్ధులు మీరు. బా మైకు పెట్టుకొని, హెడ్సెట్ పెట్టుకొని, ఆ చిన్న గుండు పెట్టుకొని, ఎంత బాగా అసలు ఇక భూమి మీద ఎవ్వడికి నీ అంత రివ్యూ, నీ అంత తెలివితేటలు లేనట్టు చెప్తావు. అసలు నీకు ఏ సినిమాలో బొక్క లేకుండా నువ్వు చెప్పావు? ఏ సినిమాలో బొక్క లేకుండా చెప్పు నువ్వు. ఈ పేపర్ రోడు ఈడు ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నిజంగా మీరు చెప్పిన రివ్యూ కరెక్ట్ అయితే 4 daysలో
59 crores వచ్చి బ్రేక్ ఈవెన్కి ఇంకా 9 crores అయితే అయిపోద్ది, సరిపోదా శనివారం? అది 3 daysలో అయిపోద్ది వినాయక చవితి వీకెండ్లో. మరి మీరు బాగాలేదు అన్న సినిమాలకి జనాలు ఎందుకు అంతగానో వెళ్తారు? నాకు అర్థం కాదు. మీ పర్స్పెక్టివ్లో మీకు బాగాలేదంటే మీ ఇద్దరికీ బాగాలేదు. పూల చక్కా బ్రో, నువ్వు మరి అందరూ అంటున్నారని చెప్పావో మరి నిజంగా చెప్పావో, జెన్యున్ రివ్యూ ఇచ్చావు నువ్వు. నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. లాస్ట్ టైం కల్కికి దొబ్బెట్టావు, ఈసారి బాగానే ఇచ్చావు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని ల్యాగ్ సినిమాలు, కొన్ని పోయిన సినిమాలు ఉన్నాయి, నేను లేవు అనట్లా. అవి పోయాయి, ఆ సినిమా స్టోరీకి తగ్గట్టు అవంతా ఏదో రచ్చ అలాగ ఉన్నాయి, అవి పోయినాయి. ఇప్పుడు బాగున్న సినిమాలను కూడా మీరు బాగాలేదు అని చెప్పి నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేస్తే మిమ్మల్ని ఏమనాలి నాకు అర్థం కాదు. ఒరే, మీరు చిన్నపిల్లల కిడ్స్ వీడియోస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోండి మీరిద్దరు ఆ ఛానల్లో. ఎలాగో 250K సబ్స్క్రైబర్స్ నీకున్నారు, 190K సబ్స్క్రైబర్స్. పేపర్ బ్రో, పేపర్ బాయ్, ఆ పేపర్లో ఏదో రాసుకొని నుంచి ఏదో లాగేద్దామని చెప్తావు కదా, నీ లాగుడు ఎవడికి అర్థం కావట్లే. నీ లాగు నీ దగ్గరే ఉంచుకో. అసలు ఈ పేపర్ వాడు అయితే చెప్తాడు ఇక ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే నేనే కరెక్ట్ అన్నట్టు చెప్తావు నువ్వు. మీ ఇద్దరు పర్స్పెక్టివే బాగాలేదురా సినిమా, మిగతా అందరికీ నచ్చింది. ఎంతమందికి నచ్చపోతే ఇంత వర్షన్లో ఇంత హెవీ రేంజ్లో కూడా మూవీకి వెళ్తున్నారు, సరిపోతుంది శనివారంకి. ఇప్పుడు టైప్ 2 హీరోలో మ్యాక్స్ ట్రై చేసి ఇయర్కి 2 సినిమాలు దింపి జనాలను ఎంటర్టైన్మెంట్ చేసి సినిమా హాల్స్ని కానీ సినిమా యాజమాన్యాన్ని కానీ జనాలు స్ట్రెస్లో ఉన్న వాళ్ళని సినిమాకి రప్పించి పోగొట్టే హీరోల్లో మెయిన్ నాని అని ఫస్ట్ ఉంటాడు. ఆయన సినిమా బాగున్నా బాగాలేదని నెగిటివ్ స్ప్రెడ్ చేసే నా బొక్కగాలకి నేను చెప్పేది ఏంటంటే, సినిమా చూడండి, అర్థమైతే రివ్యూ ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇచ్చారనుకోండి, ఎవరు చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు బాగాలేని సినిమాలకి బాగాలేదని ఇస్తున్నారు, బాగున్న సినిమాకి కూడా బాగాలేదని ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. ఈ రాకడి బ్రో అయితే మరి కావాలని చెప్తాడా, మరి నిజంగా మొత్తం బాగాలేదంటే నన్ను కొడతారని చెప్తాడా? అప్పుడే బాగుందంటావు బ్రో, అప్పుడే బాగాలేదంటావు. ఆర్ఆర్ బాగుందంటావు, కరెక్ట్ సెట్ చేసుకోవాలంటే లైటింగ్ అంటావు, ఎఫెక్ట్ అంటావు, కెమెరా అంటావు. రాజమౌళి రేంజ్ నువ్వు ఊహించుకుంటున్నావు కానీ నీ దగ్గర అంత సీన్ లేదు రానా. నీకంత సీన్ ఉంటే నువ్వు కెమెరా పట్టుకొని సినిమా అది, నువ్వు ఆర్ఆర్ కొట్టి, నువ్వు మినిమం ల్యాగ్ గోల్డ్ పేపర్ బ్రో, మినిమం ల్యాగ్ గోల్డ్ లేకుండా ఒక స్టోరీ రాసి అప్పుడు మాట్లాడు. యూట్యూబ్ ముందుకు వచ్చి కానీ నీ కెమెరా ముందుకు వచ్చి కానీ నీ పేపర్ సెటప్ పట్టుకొని కానీ పేపర్ కొట్టేసుకుంటూ మాట్లాడడం కాదు. పేపర్లో మెయిన్ పాయింట్స్ రాసుకో నువ్వు ఫస్ట్. మరి మీరు సినిమా మొత్తం చూడరు అనుకుంటా, మధ్య మధ్యలో నిద్రపోతారు మీరిద్దరు నాకు తెలిసి. మీ లాంటి రివ్యూలు ఇచ్చడం వల్ల కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు తప్పులేదు. మీ పకోడీ మొక్కలను నమ్మడానికి వాళ్ళకి ఇంకా అయిపోయింది రే. మీ పకోడీ మొక్కలను నమ్ముకున్నందుకు మంచి సినిమా ఓటీటీకి వచ్చినప్పుడు చూసి అబ్బా ఈ సినిమా థియేటర్లో మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారు అందరూ. లాస్ట్ టైం లవ్ మీ ఫ్యూ డేర్ ఆ సినిమా కూడా కొంత గొప్ప బాగుంది, బాగాలేదు, థియేటర్ వాచబుల్ కాదని చెప్పేశారు, సినిమా సంగ ఇచ్చారు. ఇప్పుడు మీ నోటికి వచ్చింది మీరు వాగడం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు బాగాలేని సినిమాలు బాగాలేదు, ఓకే మీరు చెప్తున్నారు నమ్ముతున్నాం, అనిపిస్తున్నాయి కొన్ని బాగాలేదని. బాగున్న సినిమా కూడా ఎందుకు చెప్పే కదా, బాహుబలిలో కూడా బొక్కలేతికే బొక్కడాగలని. అందుకే మీరు రివ్యూలు మానేసి చిల్డ్రన్స్ వీడియోస్ ఉంటాయి కదా, లేకపోతే యానిమేషన్ సినిమాలు ఉంటాయి కదా, లయన్ కింగ్ ఇట్లాంటివి, వాటి రివ్యూలు ఇచ్చుకోండి, మీరు కరెక్ట్గా సరిపోతారు ఇద్దరు. పేపర్ బ్రో, నువ్వు ఎప్పుడు ల్యాగ్ లేకుండా సినిమా తెస్తావో అప్పుడు నీ సినిమాకి రివ్యూ ఇవ్వడానికి నేను వెయిటింగ్ చేస్తాను. నువ్వు ల్యాగ్ లేకుండా ఒక్క ల్యాగ్ కూడా లేకుండా తెస్తావు కదా, నువ్వు ఒక్క ల్యాగ్ కూడా ఉండకూడదు కదా, నీకు ఒక ఫైట్ ఉండకూడదు, ఫైట్లో స్మోక్ ఎఫెక్ట్ వచ్చినా నువ్వు తట్టుకోలేవు, మెరుపులు లెగిసినా తట్టుకోలేవు నువ్వు. అరే అది సినిమా. ఇప్పుడు ఏమీ లేకుండా కామ్గా వెళ్ళింది అనుకో సినిమా, హైప్ సీన్స్ లేవని మీరే అంటారు. సరే హైప్ సీన్ పెట్టి మంచి ఫైట్ పెడితే ఎంత అవసరమా అని మీరే అంటారు. సరే అది వద్దు, మంచి డైలాగ్తో ఆ సీన్ ఎండ్ చేద్దామంటే మంచి ఆర్ఆర్ పడాల్సిందని మీరే అంటారు. సరే అక్కడ మంచి సాంగ్ వస్తే ఇక్కడ సాంగ్ అవసరం లేదని మీరే అంటారు. సరే అక్కడ సాంగ్ రాలేదు, ఇక్కడ సాంగ్ పెట్టుంటే బాగుండని మీరే అంటారు. ఎలారా మీతో నాకు అర్థం కాదు. బాబు బద్దం భాస్కర్లు ఇద్దరు రివ్యూ కరెక్ట్గా ఇవ్వండి, లేదా అన్నీ మూసుకొని కూర్చోండి. ఎందుకంటే ఇలాంటి రివ్యూలు ఇచ్చినప్పుడు నాలాంటి వాడికి తెక్క రేగుద్ది. సరే ఈడికి ఎవడున్న సబ్స్క్రైబర్లు 224 సబ్స్క్రైబర్లు ఉన్నాయి, ఓవర్ యాక్షన్. మీలాంటి పకోడీ గాళ్ళు ఇచ్చే రివ్యూలు చూసి ఏ రోజైనా నా దగ్గరకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అందరూ. వెయిట్ అండ్ సీ.
టెన్షన్ పడమాకండి. ఆ? సినిమా పుట్టినప్పటి నుంచి మీరు ఉన్నట్టు సరే ఇప్పుడు ల్యాగ్ అంటున్నారు. ఒకప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు 3 గంటల 50 నిమిషాలు 4 గంటలు ఉండేవి. 2 ఇంటర్వెల్ ఉండేయంట సినిమాకి. మరి వాటిని ఏమంటారు మీరు? ఇప్పుడు ల్యాగ్ అంటే అక్కడ నుంచి ఇప్పుడు సినిమాని ఇంతమందికి పరిచయం చేసిన 2 యాక్టర్ల సినిమాలు 4 గంటలు 3 గంటలు. కృష్ణ గారి సినిమాలు కానీ, కృష్ణరాజు గారు కానీ, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, ఇంతమంది సినిమాలు, మురళీమోహన్ గారు, వీళ్ళ సినిమాలన్నీ 3 గంటలు 4 గంటలు ఉండే, 2 ఇంటర్వ్యూలు ఉండేయంట అప్పట్లో. మరి వాటిని ఏమంటారు మీరు? అవన్నీ చూసి వచ్చిన వాళ్ళేగా ఇదంతా. అవన్నీ చూసుకుంటూ వచ్చే కదా ఇవాళ డిటిఎస్ లేకుండా డాల్బీ అయినాయి, డిటిఎస్ లేకుండా యూఎఫ్ఓ సినిమాలు, క్యూబులు, ఇప్పుడు పెద్ద పెద్ద తెరలు కట్టి 70mm 4K లేజర్ ప్రొజెక్షన్లు, 2K ప్రొజెక్షన్లు, 3D సినిమాలు ఇన్ని వచ్చాయంటే వాళ్ళందరినీ చూసుకుంటే కదా వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళని లాగంటే ఇప్పుడు సినిమానే ఉండేది కాదు కదా బాబు. మీరు అప్పుడు రివ్యూలు యూట్యూబ్ లేదు కాబట్టి సినిమా బతికింది, లేకపోతే సినిమా చంపేసేవాళ్ళు అప్పుడే మీరు. దయచేసి సినిమా చూడండి, క్లుప్తంగా సినిమా చూసి అసలు ఏంటి ఆ సినిమాలో ఏముంది ఏమి లేదు, చిన్న పాయింట్ లేదు అంటే దాన్ని తీసుకొని సినిమా మొత్తం బాగాలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. అది చెప్తున్నాను మీకు ఫస్ట్. డైరెక్టర్లు గారు, హీరోలు గారు ఇలాంటి పకోడీ గాళ్ళకి ఛాన్స్ ఇచ్చేలా తీయకండి సార్ మీరు కూడా సినిమాలు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగుతారు. ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నాను నేను. వాళ్ళిద్దరు రివ్యూలు మీరు అవాయిడ్ చేస్తే సినిమాని ఎంజాయ్ చేస్తారు మ్యాక్స్. వాళ్ళిద్దరు రివ్యూలు నలిపి అవతల పడేసి సబ్స్క్రైబ్ పడితే అన్సబ్స్క్రైబ్ కొట్టేసి సైలెంట్ కొట్టండి. ఇంతకుమించి ఏం చెప్పట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇలాంటి పకోడీ బ్యాచ్ కానీ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది. గబుక్కున వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి వీడియో, వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నో వస్తాయి. సో స్టే ట్యూన్.